ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అష్టైశ్వర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పిల్ల పాపలతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ శివ మహాపురాణంలోని విద్యేశ్వర సంహితలో 16వ అధ్యాయం గురించి అయితే విందాము. దేవ ప్రతిమల పూజా విధానం, ఫలము, విశేష మాసము, తిథి నక్షత్ర యోగం వలన విశేష ఫలాలు, శివలింగ వైజ్ఞానిక స్వరూపము అనే అధ్యాయం గురించి అయితే విందాము. మహామునులారా, పార్థివ అనగా మట్టితో చేసిన ప్రతిమను లేదా విగ్రహాన్ని పూజించడం ఎల్లవేళలా అన్ని కోరికలను, ఆరాటాలను, ఆశయాలను సిద్ధింపజేస్తుంది. స్త్రీలు కూడా ప్రతిమలను పూజించవచ్చు. ఈ బొమ్మలకే మట్టిని ఏ నది, సరస్సు లేదా బావిలలో ప్రవేశించి అడుగును తీసి తేవాలి. తరువాత దానిని గంధచూర్ణంతో సంశోధన చేసి ఒక శుద్ధ మండపంపై పెట్టాలి. దానికి ముందే ఆ మట్టిని పాలతో, గంధపు పొడితో బాగా కలిపి ఉంచాలి. భక్తుడు లేదా సాధకుడు తన స్వహస్తాలతో తన దేవుని లేదా దేవీ ప్రతిమను తయారు చేసి దానిని పలుమార్లు పాలతో కడగాలి. ఆ ప్రతిమ యొక్క అంగాలన్నీ సుందరంగా తగిన పరిమాణంలో చేతులందలి అస్త్రశస్త్రాలతో సహా తీర్చిదిద్దబడాలి. చివరిగా దానిని పద్మాసనంపై స్థాపించి ఆదరం, ప్రేమ, భక్తి ముప్పరినొగనగా పూజాదులచే ఆరాధించాలి. ద్విజులమని చెప్పుకునే వారెవరైనా వినాయక, సూర్య, విష్ణు, దుర్గ, శివ ప్రతిమలలో ఒకదాని కానీ అన్నింటినీ కానీ శివలింగంతో సహా పూజించాలి. షోడోపచారయుక్తమైన పూజ బహుపుణ్యప్రదం. పువ్వులతో నీరు జల్లి మంత్రాన్ని పఠిస్తూ అభిషేకము చేయాలి. మేలు రకం బియ్యంతో నైవేద్యాలను తయారు చేయించాలి. ఇంటిలోని పార్థివ పూజకై పావు సేరు బయట స్థాపించిన శివలింగ పూజకి ఒక సేరు నైవేద్యాలను తయారు చేయించాలి. దేవస్థాపిత శివలింగానికి 3 సేర్ల మేరకు, శివభూలింగానికి 5 సేర్ల బరువున్న నైవేద్యాలను తయారు చేయించాలి. ఇలా చేయడం వల్ల సదరు పూజ యొక్క సంపూర్ణ ఫలం సాధకునికి దక్కుతుంది. ఇలాంటి పూజను 1000 మార్లు చేస్తే సత్యలోకము ప్రాప్తిస్తుంది. 12 అంగుళములు వెడల్పు, 25 అంగుళముల పొడవు, 15 అంగుళముల ఎత్తుగల లోహ పాత్రనైనా కర్ర, కోయ పాత్రనైనా శివుడు అంటారు. దీనిలో 8వ భాగము ప్రస్థ అంటే సేరు అనబడుతుంది. మనిషి స్థాపించిన శివలింగానికి 10 ప్రస్థలు, ఋషులు స్థాపించిన దానికి 100 ప్రస్థలు, స్వయంభూలింగానికి 1000 ప్రస్థలు కొలువున్న నైవేద్యములను తయారు చేయించాలి. నీరు, నూనె, సుగంధ ద్రవ్యాలు కూడా ఆ స్థాయికి తగినట్టుగానే ఉంచాలి. దీనిని శివలింగ మహాపూజ అంటారు. అభిషేకము ఆత్మశుద్ధిని కలిగిస్తుంది. గంధం వల్ల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. నైవేద్య సమర్పణ ఆయునందు వృద్ధితో సహా అన్ని విధాల తృప్తిని కలిగిస్తుంది. ధూపము ధనప్రాప్తిని, దీపము జ్ఞానాన్ని, తాంబూలము భోగాన్ని ప్రసాదిస్తాయి. అనగా దేవునికి తాంబూలాన్ని సమర్పించిన వారికి ఆయన భోగాన్ని ప్రసాదిస్తాడని అర్థము. పూజ చేయువాడు ముందు మనస్సుతో పూజించి తర్వాత ఉపచారాలను చేయాలి. భోగము, మోక్షము కావలసిన వారు పూజ చివర రోజు జపము, నమస్కారము చేయాలి. దేవ పూజ వలన ఎన్నో విశిష్ట ఫలాలు ఉంటాయి. ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుని గూర్చి వినండి. శ్రావణ భాద్రపదాల్లో, శుక్రవారాల్లో, శుక్ల చవితుల్లోనూ, ఏ మాసంనైనా పుష్యంలో శతభిష వచ్చినప్పుడు శాస్త్రోత్తరంగా గణేశారాధన చేపట్టాలి. 100 కానీ 1000 కానీ దినాల పాటు రోజు చేయాలి. అలా చేస్తే ఉత్తమమైన అభీష్ట వస్తువులన్నీ ఫలిస్తాయి. దేవతలపైన, అగ్నియందును విశేష భక్తిని కలుగచేయు నిత్య పూజలు మానవునికి పుత్రులను కోరిన వస్తువులను ప్రసాదించగలవు. నిత్య పూజ చేసే వారిని పాపములు అంటావు. అప్రయత్నంగానే నిత్య పూజలకులు పాప విదూరులవుతూ ఉంటారు. ఆయా వారాలను ఆయా దేవతలకు కేటాయించి శివాది దేవతలను పూజించు వారికి తిథులలో నక్షత్రాలతో ప్రమేయం అక్కర్లేదు. ఈ పూజ వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. అప్పుడిక వాని చేత సదాచారమే తప్ప వేరొకటి పాటింపబడదు. ఇక తిథులతో ప్రమేయం ఉన్న పూజలను వీలైనంత వరకు ఆ తిథి తగలగానే
చెయ్యాలి. తిథి ప్రకారం చేసే దేవపూజ మనిషికి పూర్ణ భోగాలను ప్రదానము చేస్తుంది. తిథిని బట్టి చేసే దేవపూజలన్నీ ఆ తిథి పగటిపూట పడ్డప్పుడే చెయ్యాలి. పూర్ణాయితే అనేన ఇది పూజ అని వేదంలో చెప్పబడింది. పూహు అనగా సిద్ధి లేదా ఫలము, జాయతే అనగా పట్టించున్నది అని అర్థం. ఫలమును జన్మనిస్తుంది కాబట్టి పూజ చేస్తే ఫలము వస్తుందని తెలుసుకోవాలి. పూజకు 2 అవసరము. వస్తువు జ్ఞానం. ముందు మనసారా కోరుకునే వస్తువు కోసం చేసే పూజను సకామ భావంతో చేస్తారు. ఆ పూజ ఫలించి ఆ వస్తువు లభిస్తుంది. కోరిక లేకుండా అంటే నిష్కామ భావంతో చేసే పూజకు ఫలంగా పారమార్థిక జ్ఞానమే లభిస్తుంది. కర్మలు నిత్య నైమిత్తిక కామ్యనామముతో విభాగతములని విన్నారు కదా. నిత్య నైమిత్తిక కర్మలు తరువాతి కాలంలో ఫలమునిస్తాయి. సరైన పద్ధతిలో అనుష్ఠించబడిన కామ్యకర్మలకు వెంటనే ఫలితము వస్తుంది. పూజను ప్రతిదినము చేయుట ఒక పద్ధతి. కోరిక కోసం చేసేది ఒక పక్షం. 1 మాసం లేదా 1 సంవత్సరం పాటు పెద్దలు చెప్పిన పద్ధతుల్లో ఎడతెగకుండా జరగాలి. దాని ఫలం చేకూరడం పూజ జరుగుతున్న కాలంలోనే మొదలు కావచ్చు. అదే క్రమంలో పాపములు నశిస్తూ ఉంటాయి. మహాగణపతికి ప్రతి నెలలోనూ కృష్ణ లేదా బహుళ చవితి నాడు చేసే పూజ 1 పక్షం పాటు తెలియక చేసిన పాపాలు నశింపచేస్తుంది. తెలిసి చేసిన పాపాలకు పశ్చాత్తాపము చెంది మరలా పాపములు చేయను అని ఒట్టు పెట్టుకుంటే ఆ పాపములు కూడా పూర్తిగా నశిస్తాయి. ఈ పూజను ఏదైనా కోరికను మనసులో పెట్టుకొని చేస్తే ఆ కోరిక ఆనాటి నుండి 1 పక్షం అనగా 15 రోజుల్లోపే తీరుతుంది. చైత్ర బహుళ చవితి నాడు మహాగణపతి పూజ చేస్తే ప్రతిరోజు 1 నెల పాటు పూజ చేసిన ఫలము లభిస్తుంది. సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు భాద్రపద చవితి నాడు చేసే గణపతి పూజకు 1 సంవత్సరం తరబడి పూజ చేసిన ఫలం అబ్బుతుంది. ఈ ఏడాదంతా మనసులో మిదిలే భోగాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఆ భక్తునికి దొరికిపోతూనే ఉంటాయి. సూర్యభగవాను ఆదివారం నాడు శ్రావణ మాసంలో హస్త నక్షత్రమైన సప్తమి నాడు కానీ మాఘశుద్ధ సప్తమి నాడు కానీ పూజిస్తే ఆరోగ్యము ఆయుర్దాయము లభిస్తాయి. విష్ణువును జ్యేష్ఠ భాద్రపద మాసాల్లో అన్ని బుధవారాల్లోనూ పూజించాలి. శ్రవణ నక్షత్రయుక్తమైన ద్వాదశి నాడు అలా కాని ద్వాదశి నాడు కూడా ఆయన పూజిస్తే కోరిన సంపదలన్నీ వనగూడుతాయి. అలాగే శ్రావణ మాసంలో చేసే శ్రీహరి పూజనం కూడా కోరికలను తీర్చి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇదివరకే ద్వాదశి నామాలను గూర్చి విన్నారు కదా. అన్ని అంగములతో ఉపకరణాలతో శాస్త్రోక్తంగా ద్వాదశ వస్తు దానము చేయగా వచ్చే ఫలమే ప్రతి ద్వాదశి తిథియందు విష్ణువుని పూజించే వారికి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ద్వాదశి నాడు ఆయన 12 నామాలతో 12 బ్రాహ్మణులకు షోడోపచార పూజలను చేసి దానాలిస్తే ఆ స్వామి సుప్రసన్నుడై కోరిన వరాలన్నిటినీ ఇస్తాడు. అంబికాదేవి కర్కాటక సంక్రాంతితో కూడిన శ్రావణ మాస నవమి నాడు పూజిస్తే ఆ దేవి మనోవాంఛిత భోగములను ఫలములని కాక గొప్ప ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆశ్వీజ శుక్ల నవమి నాడు అమ్మను పూజించిన వారికి విశేష అక్షయ ఫలాలు కలుగుతాయి. ఆశ్వీజంలోనే కృష్ణ చతుర్దశి ఆదివారం పడితే ఆ రోజు శివపార్వతులను పూజించిన వారికి అపజయం అనేది ఉండదు. తీరని కోరిక ఉండదు. శివపూజకు ఆర్ధ మహాద్ర నక్షత్ర కాలము ప్రశస్తమైనవి. మాఘ బహుళ చతుర్థి నాడు చేసే శివపూజ కూడా అర్ధాయుక్త పూజలాగానే అన్ని కోరికలను తీరుస్తుంది. ఆయువును పెంచుతుంది. అపమృత్యువును తొలగిస్తుంది. సమస్త సిద్ధులను ప్రాప్తింపజేస్తుంది. జ్యేష్ఠ చతుర్దశి మహార్ధ యోగమునని కానీ మార్గశిరార్ధ యోగము కానీ శివుని భిన్న మూర్తులతో నిర్మింపజేసి 16 రకాల ఉపచారాలతో పూజించిన పుణ్యాత్ముని పాదములను దర్శించి భక్తితో నమస్కరించిన సామాన్యుల పట్ల ప్రసన్నుడై శివుడు భోగాలను ప్రసాదిస్తాడు. శివుని శుద్ధ మనస్కులై ఏకాస్త పూజించిన భోగ మోక్షాలు లభిస్తాయి. కార్తీక మాసంలో జప తప హోమ నియమాదుల ద్వారా సమస్త దేవతలను షోడోపచారాలతో పూజించాలి. ఆ పూజలలో దేవ ప్రతిమను బ్రాహ్మణాలను మంత్రాలను ఉపయోగించాలి.
ముఖ్యంగా బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం వల్ల ఆ పూజా కర్మలు సుసంపన్నులై అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. పూజలను చేసేవాడు ప్రశాంత చిత్తుడే ఉండడం అత్యవసరం. ఈ మాసంలో చేసే భగవత్ కార్యాలన్నీ సకల భోగాలను ప్రసాదిస్తాయి, వ్యాధులను నశింపజేస్తాయి, భూత ప్రేత దృష్ట గ్రహ బాధల నుండి రక్షిస్తాయి. ఈ మాసంలో ఆదివారం సూర్యదేవుని పూజించి నూలు బట్టను ధ్యానం చేయడం వల్ల ఒక వ్యక్తికి కానీ అతని కుటుంబానికి కానీ కుష్టు వంటి వ్యాధులు సోకి ఉంటే నశిస్తాయి. బ్రాహ్మణులకు కరక్కాయ, మిరియాలు, పాలు దానమిచ్చి బట్టలను కూడా పెట్టి గౌరవిస్తే ఆ కుటుంబ పోషక వర్గంలో ఎవరికి క్షయరోగం అనేది రాదు. అదేవిధంగా దీపాన్ని, ఆవాలను దానం చేస్తే మూర్ఛ రోగము దూరమవుతుంది. కృత్తికా నక్షత్రయుక్త సోమవారం నాడు శివుని పూజిస్తే ఆయన ప్రసన్నుడై భక్తుల కటిక దారిద్ర్యాన్ని తొలగిస్తాడు, సకల సంపదలను సమకూర్చి పెడతాడు. కృత్తికా నక్షత్రయుక్త మంగళవారం నాడు ఈ స్కందస్వామిని పూజించిన వారికి ఆ సందర్భంలో దీపం, గంట మొన్నగు వాటిని దానం చేసిన వారికి వాక్శుద్ధి లభిస్తుంది. కృత్తికా నక్షత్రం యొక్క బుధవారం నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి దుర్యోధనమునకు దధ్యోధనమును దానమిస్తే ఉత్తర సంతానము లభిస్తుంది. కృత్తికా నక్షత్రం బుధవారం నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి దధ్యోధనమును దానమిస్తే ఉత్తమ సంతానము లభిస్తుంది. గురువారం నాడు ధనంతో బ్రహ్మను పూజించి తేనె, బంగారము, నెయ్యి దానమిస్తే భోగ వైభవాలు వృద్ధి చెందుతాయి. శుక్రవారం నాడు వినాయకుని పూజించి గంధము, పూలు, అన్నం దానం చేసిన వారికి భోగ పదార్థాలు వృద్ధి చెందుతాయి. ఆ రోజు ఉత్తమ సంతాన ప్రాప్తిని కోరుకుంటూ గణేషుని పూజించి వెండి బంగారాలను దానం చేసిన గొడ్రాలు సంతానవతి అవుతుంది. కుత్రికతో కూడిన శనివారాలు దిక్పాలకులకు నమస్కరించడం, దిగ్జాలాని, నాగులని, సేతుపాలకులను పూజించడం, రుద్రుని పాపహరుడైన విష్ణువుని, జ్ఞానదాతయగు బ్రహ్మని పూజించడం, ఈ వేళలోనే ధన్వంతరి అశ్విని కుమారుని పూజించడం వలన రోగములు, అప్రమృత్యువు, దుర్మరణము నివారింపబడతాయి. తాత్కాలిక వ్యాధులు వెంటనే శాంతిస్తాయి. కార్తీక శనివారం లవణం, ఇనుము, నూనె, మినుములు, త్రికటులకములు, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, పండ్లు, గంధము, నీరు, నెయ్యి, బంగారం, ముత్యాలు, ఈ వస్తువుల్లో ఎన్ని చేయగలిగితే అన్ని దానం చేసిన వారు దేహాంతంలో స్వర్గలోకానికి వెళతారు. ధను సంక్రాంతిలో కూడిన పుష్యమాసంలో తెల్లవారుతుండగా శివుడిదిగా గల సకల దేవతలను పూజించిన వారికి క్రమంగా సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఈ పూజకు ఆగహని బియ్యంతో తయారు చేసిన అవిష్యాన్న నైవేద్యంగా పెట్టాలి. పుష్యమాసం రకరకాల బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. మార్గశిరంలో ఏ పూజ లేకుండా కేవలం అన్నదానం ఒకటి చేసిన ఆ మానవులు అన్ని కోరికలు తీరుతాయి. భోగాలు కావలసిన వాడు మార్గశిర మాసంలో కనీసం 3 దినాలైనా తెల్లారగట్ల తప్పనిసరిగా దేవతలను పూజించాలి. పుష్యమాస పూజలకు విశిష్ట ఫలాలుంటాయి. ఆ నెలలో ఏకాస్త సేపు పూజ చేసిన దేవతలు తృప్తి పడతారు. అటువంటి పుష్యమాసంలోని 30 రోజులు దివ్యుడైన వాడు ప్రాతకాలం నుండి మధ్యాహ్నం దాకా జితేంద్రుడై నిరాహారుడై గాయత్రిని జపించాలి. అప్పుడు పాలను కానీ నీటిని కానీ త్రాగి రాత్రి పాడుకునేదాకా పంచరాక్షరి మున్నగు మంత్రాలను జపించాలి. ఇటువంటి సాధకుడు జ్ఞానిగా జీవించి దేహాంతరంలో మోక్షాన్ని పొందుతాడు. ద్విజుడు కానీ పురుషులు అందరు స్త్రీలు ముప్పొద్దుల స్నానాలు చేస్తూ ఉపవసించి పంచాక్షరి మంత్రాన్ని పుష్యమాసంలో నిరంతరం జపించడం వల్ల విశుద్ధ జ్ఞానాన్ని పొందుతారు. ఇష్ట మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూనే ఉంటే మహాపాపాలు కూడా నశిస్తాయి. ఇక శివలింగ స్వరూపమును వినిపిస్తాను. కదలని స్వరూపాలు ఎన్నో గల ఈ లోకము బిందునాద స్వరూపంగా జ్ఞానంలోచే గుర్తింపబడి బిందువు శక్తినాదము పరమేశ్వరుడు. ఈ జగత్తే శివశక్తి స్వరూపము. నాదం బిందువునికి, ఆ బిందువు ఆ జగత్తుకి ఆధారం. ఇప్పుడు శివుని ఆధారమని జగత్తుని అధేయమని గ్రహించిన వానికి ఆధారంలోని అధేయము లయమైపోతుంది కూడా తెలుస్తుంది కదా. ఇదే సకలీకరణ జ్ఞానం. ఈ జ్ఞానం కలిగిన వారికి ఉమాదేవి తల్లి అని, శివుడే తండ్రి అని అవగతమవుతుంది. ఈ మాతాపితరులకు పూజించడం వల్ల పరమానందమే ప్రాప్తిస్తుంది. మాతాదేవి బిందురూప నాదరూప శివ పిత పూజితాభ్యం పితృమభ్యంతు పరమానంద ఏవహి. పరమానంద లాభార్థం శివలింగం
ప్రపృజయేత్. సా దేవి జగతాం మాతా శివో జగతః పిత. పిత్రోః శుశ్రూషకే నిత్యం కృపాధిక్యం హే వర్ధతే. ఐశ్వర్యం బాహ్యమని అంతరింగకమని రెండు విధాలు. బంగారము, రాజ్యము, భోగము ఇలాంటివన్నీ బయటికి కనిపిస్తాయి, బయట మాత్రమే ఉంటాయి. ఎప్పుడు పోతాయో చెప్పలేము. అవి మన వెంట రావు. ఇవి బాహ్య రకానికి చెందినవి. ఇక అంతరంగిక ఐశ్వర్యం దేవుని వద్దనే ఉంది. దాన్ని తనతో సమానమైన లేదా భక్తి ద్వారా తనను గెలిచిన జీవునికి దేవుడు ప్రసాదిస్తాడు. అమ్మ నాన్నలు కొడుకుని ప్రేమించినట్లుగా ఆ శివశక్తి యుగ్మము శివలింగ పూజను తన సాధ్యంగా చేయగలిగిన వానిని ప్రేమించే వానిని అంతరైకేశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. ఇది పరమానందదాయకము, శాశ్వతము. భర్గుడు అంటే శివుడు, పురుష రూపమని భార్గ శివ లేదా శక్తి ప్రకృతి అని జ్ఞానులు చెప్పారు. అవ్యక్త అంతరింగిక అధిష్టాన రూపగర్భము పురుషుడైతే సంయుక్త ఆంతరింగిక అధిష్టాన మాతుగర్భము ప్రకృతి. పురుషుడే ఆది గర్భము. అతడు ప్రకృతి రూపగర్భంలో కలిసి ఉండడం చేత గర్భవాన్ అనగా గర్భము కలవాడవుతూ ఉన్నాడు. అతడే ప్రకృతికి జనకుడు. జీర్ణమగు దానిని జీవిస్తున్నాడు. అంటే ప్రకృతి పురుషులు శాశ్వతములే కానీ వాటి సంయోగం వల్ల వచ్చిన స్థావర జంగమాలు మాటికి పుట్టి ప్రకృతులను జీర్ణమైపోతూ ఉంటాయి. ఇటువంటి వాటిలోనొక జీవుడు మనిషి. ఈ మనిషికి శాశ్వత ఆనందం కలగాలంటే దాని ఇవ్వగలవాడు ప్రకృతి పురుషులలోని జ్ఞానము కలగాలి. వారి యొక్క సులభ పూజ్యమైన స్వరూపము లింగమేనని తెలియాలి. ఇది శివలింగం యొక్క వైజ్ఞానిక స్వరూపము. శివలింగ పూజలను ఒక ప్రసక్తమైన దానిని అలంకరించండి, ఆలకించండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఈ మూడిని కలిపి ఆ మిశ్రమానికి తేనెను చక్కెరను కూడా జోడించి ఒక పంచామృతాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనితో శివలింగానికి అభిషేకాన్ని స్నానాన్ని చేయించాలి. తర్వాత ఆవు పాలను అన్నంతో కలిపి నైవేద్యాన్ని తయారు చేయాలి. ప్రణవ మంత్రోచ్చారణ పూర్వకంగా దాన్ని భగవంతుడికి శివునికి సమర్పించాలి. ప్రణవ ధ్వని సంపన్నం కాబట్టి ధ్వనిలింగమని, నాదస్వరూపమే తానొకటి వలన నాదలింగమని శివలింగాన్ని వ్యవహరిస్తారు. ఇలాగే బిందులింగ, మకారలింగ, చరలింగ, ఉకారలింగ, అకారలింగాది 6 రూపాలతో పేర్లతో శివలింగం ప్రసిద్ధమైంది. 6 లింగాలు నిత్యం పూజించడం వల్ల సాధకుడు జీవన్ముక్తుడు అవుతాడు. ఈ విధంగా శ్రీ శివ మహాపురాణంలోని విద్యేశ్వర సంహితలో 16వ అధ్యాయం అనేది సమాప్తమైంది. తర్వాత 18వ అధ్యాయం గురించి అయితే విందాము. తర్వాత 17వ అధ్యాయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.